Hi, good evening. Welcome to my channel Swapna Official. So, in this vlog, I'm sharing about my మార్నింగ్ రొటీన్. నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా మెయింటైన్ చేస్తాను అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను. సో, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. యా ఇప్పుడు నేను మీకు లాస్ట్ బ్లాగ్లో అయితే మా హాల్ టూర్ అయితే చూపించాను కదా. సో నేనేమనుకుంటున్నానంటే ఇలా టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడు నేనైతే హాల్ అయితే నీట్గా క్లీన్ చేశాను ఆల్రెడీ. సో డైలీ బేస్లో మనం ఏమంటారు, ఇలా వన్ డే వేస్ట్ చేయకుండా డైలీ మనం ఒక 5 minutes 5 to 10 minutes మనం కేటాయించి ఆ క్లీనింగ్ అనేది నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే మనకి ఇలా ఫెస్టివల్స్కి కానీ లేదంటే ఏమన్నా పూజ చేసుకునేటప్పుడు కానీ ఇంకా డే మొత్తం కూడా క్లీనింగ్ పెట్టుకోకుండా ఈ విధంగా డైలీ ఒక 5 minutes మనం స్పెండ్ చేసాము అని అంటే మనకి ఏ ఒక టెన్షన్స్ ఉండవన్నమాట. సో నేను అదే డిసైడ్ అయ్యాను. సో నేనైతే ఏ విధంగా అయితే 5 to 10 minutes స్పెండ్ చేసి డైలీ ఈ విధంగా అయితే వర్క్స్ చేసుకుందాము అని నేనైతే డిసైడ్ అయ్యాను. సో మీరు కూడా ఈ విధంగా అయితే చేస్తారు అన్న హోప్ తోటి అయితే మన ఛానల్లో నేనైతే షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసినట్లయితే మనకి టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. నేనైతే ఇలా డిసైడ్ అయ్యాను. సో అది మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా అంటే మేబీ నాకంటే మీరు స్టార్ట్ చేసి ఉండొచ్చు ఆల్రెడీ, బట్ నేనైతే ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో చూడండి ఇక్కడంతా కూడా టీవీ యూనిట్ కానీ అంతా డైలీ మనం ఈ విధంగా అయితే తుడుచుకున్నట్టయితే నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనమైతే డే మొత్తం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా 5 to 10 minutes స్పెండ్ చేసుకుంటే నీట్గా పెట్టేసుకోవచ్చు మనము. సో దట్ మనకి పాజిటివ్నెస్ కూడా ఉంటుంది అనమాట. అండ్ అలాగే నాకు తెలిసినవి ఇంకా చెప్తాను. అండ్ మనము ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటామో మన మైండ్, మన ఆలోచనలు కూడా అంతే పాజిటివ్గా ఉంటాయి. అండ్ అలాగే కొందరు అనుకోవచ్చు, నాకు కూడా బిఫోర్ ఉండేదనమాట, ఇది రెంటెడ్ హౌసే కదా, రెంటెడ్ హౌస్ ఏం అసలు ఇంట్రెస్ట్ ఉండదనమాట. నాకైతే అలాగే ఉండేది. రెంటెడ్ హౌసెస్ మనం ఏంటి నీట్గా ఏం పెట్టుకుందాం అని. ఎంతైనా నిజం చెప్పాలంటే మన ఓన్ హౌస్కి రెంటెడ్ హౌస్కి చాలా డిఫరెన్స్ ఉంది. నాకు తెలుసు అది. బట్ నేను కూడా ఒకప్పుడు అలాగే థింక్ చేసేదాన్ని. బట్ మనం ఓన్ హౌస్ తీసుకునే వరకు చాలా ఇయర్స్ పట్టవచ్చు. మనం సెటిల్ కావాలి, మనీ ఎర్న్ చేసుకోవాలి, సేవింగ్స్ చేయాలి, చాలా టైం పడుతుంది. కాబట్టి మనకు ఉన్నంతలో అది రెంటెడ్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా ఏదైనా కానివ్వండి. సో మనము ఈ విధంగా అయితే నీట్గా పెట్టుకోవడం వల్ల మన ఆలోచనలు, మన మైండ్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. సో దట్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆలోచనలు కూడా వస్తుంటాయి అన్నమాట పాజిటివ్గా. సో అందుకే నేను మీతో ఈ స్మాల్ మినీ ఈ యొక్క క్లీనింగ్ అంటే మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నాకు తెలిసినవి కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో దట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఇక్కడ చూసారు కదా హాల్లో అయితే ఈ యూనిట్ అనమాట. మీకు కూడా ప్రతి ఒక్కరికి ఒక మెస్సీ యూనిట్ అనేది డెఫినెట్గా ఉంటుంది కదా. ఆ మెస్సీ యూనిటే ఇప్పుడు నేను చదువుతున్నాను కదా ఇదనమాట. ఆల్వేస్ నేను ఎంత నీట్గా చేసినా డైలీ మా లాస్య అయితే ఇలా మెస్సీగా చేసి పెట్టేస్తుంది అనమాట. బట్ అందరూ ఇళ్ళల్లో ఉండేదే ఇది డెఫినెట్గా. సో మనము ఏంటంటే ఒక 2 సెల్ఫ్స్ ఇలా మెస్సీ సెల్ఫ్స్ పెట్టేసుకుంటే ఏంటంటే ఈ విధంగా ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అనేది మనకి తెలుసు. బట్ వాళ్ళకి తెలియదు కదా, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇంట్లో ఉంటే ఓకే వాళ్ళతో చేపిస్తాము. బట్ చిన్నపిల్లలు కాబట్టి చేసే అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు కాబట్టి చేసేవాళ్ళు ఉంటే చేపియొచ్చు, లేదంటే మనమే ఈ విధంగా టైం తీసుకొని ఈ విధంగా అయితే చేస్తే మనకి బర్డెన్ తగ్గుతుంది అనేది నా యొక్క ఆలోచన అనమాట. సో అదే నేను ఫాలో అవుతున్నాను. రీసెంట్గానే స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో అదే మీరు కూడా ఫాలో అవుతే మనకి బర్డెన్ అనేది ఉండదు. ఈ విధంగా మెస్సీ థింగ్స్ అన్నీ కూడా చూసారు కదా. ఆ ఫస్ట్ సెల్ఫ్లో అయితే పెట్టేశాను. ఇక్కడ అంతా కూడా
ఒక క్లాత్ తీసుకొని మంచిగా ఫొటోసే కానీ ఫోటో ఫ్రేమ్సే కానీ ఇక్కడ చూసారు కదా షీల్డ్, అది మా మామయ్య గారిది అనమాట. ఎయిర్ ఫోర్స్లో చేసినప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇచ్చారు. యా, ఈ విధంగా క్లీనింగ్ చేసుకుంటూ మంచిగా నీట్గా పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అండ్ అలాగే నేను చెప్పినట్టుగా మనకి ఇంకా పాజిటివ్నెస్ రావాలి అని అంటే ఒక ట్యూస్డే అండ్ అలాగే ఫ్రైడే ఈవినింగ్ టైంలో 5 to 6:30 వరకు ఏ టైం అయినా కావచ్చు. ఆ టైంలో ఇంట్లో కనుక సాంబ్రాణి అయితే ఇల్లంతా కూడా మీరు మంచిగా ఇల్లంతా కూడా తిప్పారనుకోండి, చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. డెఫినెట్గా మీరు కూడా ఈ విధంగా అయితే చెయ్యండి. నేను చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. మీకు ఒకవేళ ఉపయోగపడుతుంది అని అంటే నేను చెప్పిన ఈ కొన్ని వాల్యుబుల్ ఈ చెప్పిన మాటలు అయితే చేస్తారు, మీకు నచ్చితే చేస్తారు అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఒక్కొక్క పార్ట్ అనమాట. అండ్ అలాగే ఈ సోఫా పైన వేసినవి ఇవన్నీ కూడా నేను వీక్లీ వన్స్ అయితే తీసి క్లీనింగ్ చేస్తుంటాను. ఈ షెల్ఫ్ కూడా అంతే, డైలీ చేస్తూ ఉంటే మెస్సిగా చేసి పెడుతుంది కాబట్టి మా పాప ఈ విధంగా అయితే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఓకే, యా, ఇంకా ఈ పార్ట్ ఇలాగా ఉంటే ఇంకా కిచెన్ అయితే నేను ఇంకా జస్ట్ అది వీక్లీ వన్స్ అయితే కడుగుతాను, లేదంటే ఇంకా వీక్లీ ట్వైస్ అయితే ఇల్లు తుడుస్తా. మొత్తం ఇంకా బూజుగానే అంతా దులిపేసిన తర్వాతకి ఈ విధంగా అయితే ఇల్లంతా మరి క్లీన్ చేసేసేయాలి కదా. ఈ విధంగా చిమ్మి మాపు కొట్టేస్తే నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే నేనైతే మెయింటైన్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైతే ఫెస్టివల్స్కి క్లీనింగ్ అంతా పెట్టుకుంటారో అప్పటి నుంచే మీరైతే ఒక 5 to 10 minutes ప్రతి ఒక్క షెల్ఫ్కి కానీ పార్ట్కి కానీ దేనికైనా సరే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి క్లీనింగ్ చేసుకున్నారంటే మీకు బర్డెన్ అనేది ఉండదు. ఇలా ఫెస్టివల్స్కి చేసుకోవాలి, లేదు అని అంటే ఏమన్నా స్పెషల్ ఎకేషన్స్ వచ్చినప్పుడు చేసుకోవాలి అనే బర్డెన్ అనేది ఉండదన్నమాట. డెఫినెట్గా అయితే మీకున్న ఆలోచనలు మీరు చేసే విధానాన్ని కొంచెం మార్చుకొని ఈ విధంగా చేసినట్లయితే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఒకరిపైన ఆధారపడకుండా. ఇంకా మన ఛానల్లో ఇంకా మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ కానీ ఓకే క్లీనింగ్వి కానీ నేను ఎలా చేసుకుంటాను అనేది కానీ మీకు డెఫినెట్గా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేసి మన ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యా, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. మీ యొక్క ఏమంటారు, మీకు ఏ టైప్ ఆఫ్ కేటగిరీ వీడియోస్ కావాలి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే డెఫినెట్గా నేనైతే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా అయితే నేను డైలీ ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ఇలా ఉందన్నమాట మా హాల్. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.